హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నవ్య టైలరింగ్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న సైజ్ బ్లౌజ్ అయితే కట్ చేద్దాం. నడుము లూజ్ అయితే 25, చెస్ట్ లూజ్ అయితే 29. నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజు, నడుము లూజు 30 కంటే తక్కువ ఉంటే అది చిన్న సైజ్ బ్లౌజు అని గుర్తించాలి. బ్లౌజ్ వీడియో స్టార్ట్ చేసే ముందైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు అయితే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ చేయడం కోసం అయితే ఫోల్డింగ్ మన వైపుకి వేసుకొని ఓపెన్స్ ఆపోజిట్ వైపుకి అయితే వేసుకోవాలి. ఇలా ఎడ్జ్లో అయితే ఒక 1/2 ఇంచ్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకు అనంటే బ్యాక్ పట్టి అతకడానికి కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా, బ్యాక్ పట్టి అతకడం కోసం అయితే 1/2 ఇంచ్తో మనం లైన్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని మనం బ్యాక్ పార్ట్ హైట్ అయితే కొలుచుకోవాలి. బ్యాక్ పార్ట్ హైట్ అయితే 12 ఇంచెస్ వచ్చింది. సాగదీయకూడదు బ్లౌజ్ని సాగదీయడం వల్ల మళ్ళీ నెక్లో డిఫరెంట్ వస్తుంది. 12 ఇంచెస్కి అయితే నేను బ్లౌజ్ హైట్ అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. 1/2 ఇంచు దానిపైన భుజం కుట్టు కోసం 1/2 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను. 12 ప్లస్ 1/2 ఇంచు, 12.5 ఇంచుకి అటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు మెయిన్ లైన్ కూడా వేసుకోవాలి, 2 లైన్లు వేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత అయితే మనం నడుము లూజు చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ యొక్క నడుము లూజు ఎలా చెక్ చేసుకోవాలి అని అంటే మనం హుక్స్ పట్టి దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి. హుక్స్ పట్టి దగ్గర నుండి ఇలా కొంచెం గొలుస్తూ వచ్చి కాజా పట్టీని వదిలేయాలి మొత్తమే. ఈ కాజా పట్టి కుట్టు వరకే, ఓన్లీ కాజా పట్టిని తీసేసి ఇక్కడి వరకు అయితే మనం కొలుచుకోవాలి. ఇలా నేను కొలిస్తే 25 ఇంచెస్ నడుము లూజ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ 25 నడుము లూజ్ని మనం 4 పార్ట్స్ చేయాలి. ఎలా చేయాలంటే టేప్ని పట్టుకొని 1 నుండి 25 వరకు ఒకసారి మడచాలి. మళ్ళీ ఆ మడిచిన దగ్గర సగంకి మళ్ళీ 1 నుండి అక్కడి వరకు అయితే మలిస్తే మనకి నడుము లూజ్ అనేది వస్తుంది. 6 పైన 2 గీతలు అయితే వచ్చింది, అంటే 6.5 వచ్చింది. 6.5కి అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇదైతే నడుము లూజు. దీని పక్కన ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. అది ఎందుకంటే బ్యాక్ డాట్స్ వస్తాయి కదా, ఇట్లా ఆ బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచు. ఇప్పుడైతే సైడ్ కుట్ల కోసం అయితే 1.5 ఇంచు, ఎక్స్ట్రా కుట్లు ఉంటాయి కదా వాటి కోసం అయితే 1.5 ఇంచ్. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ మార్కింగ్ కోసం అయితే నడుము లూజ్ను బట్టి మనం నెక్ మార్కింగ్ చేసుకుంటాం. నడుము లూజు 25 ఇంచెస్ కదా, అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 2 ఇంచులకి నెక్ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా 2 ఇంచులకి నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఒక 1/2 ఇంచు నెక్ లోపలికి కుడతాం కదా మలిచి, దానికోసం 1/2 ఇంచు ఖర్చు. ఇప్పుడు మన కొలత బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ షోల్డరు ఈ కుట్టు పక్కన, ఈ కుట్ల కోసం తీసుకున్న 1/2 ఇంచు పక్కన పెట్టుకొని షోల్డర్ ఎంత ఉందో అంత ఒక మార్కింగ్, మళ్ళీ చంక సైడ్ హ్యాండ్ జాయింటింగ్ చేయడానికి 1/2 ఇంచు. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకున్న దానిపైన మనం సన్నగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం అయితే 5.5 ఇంచెస్ తీసుకోవాలి. చంక డౌను కొంచెం పర్సనాలిటీ ఎక్కువగా ఉండి హైట్ కూడా ఎక్కువగా ఉన్న వాళ్ళకు, మిగతా వాళ్ళందరికీ 6 ఇంచెస్ తీసుకోవచ్చు చంక డౌన్. ఇప్పుడు ఈ కస్టమరు కొంచెం హైట్ తక్కువ ఉంటారు కాబట్టి నేను 5.5 తీసుకున్నాను. ఇలా ఎల్ షేప్ లైన్ డ్రా చేసుకొని కార్నర్లో అయితే 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని మనం కర్వ్ స్కేల్ తీసుకోవాలి. కర్వ్ స్కేల్ తీసుకొని ఈ ప్లేస్లో ఇలా పెట్టుకోవాలి. ఆ లైన్కి ఈ లైన్కి మధ్యలో డాట్కి టచ్ చేయాలా చూసుకొని ఇలా కర్వ్ షేప్ ఇవ్వాలి. మనం ఇప్పుడైతే కొలత బ్లౌజ్ని రివర్స్ చేసుకొని మనం ఆర్మ్ లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ కోసం భుజం దగ్గర నుంచి హ్యాండ్ దగ్గర చంక పొడవు ఉంటుంది కదా,
అక్కడి వరకు ఫస్ట్ కుట్టు చంక దగ్గర ఫస్ట్ కుట్టు వరకు కొలుచుకొని ఇక్కడ మనం 1/2 ఇంచ్ పైకి వదిలేసుకొని గీత పైనుండి కొలుచుకుంటూ రావాలి. 6 ఇంచెస్ వచ్చింది. 6 ఇంచెస్ వరకు నేను మార్కింగ్ పెట్టుకున్నాను. ఇలా మనం కొలుచుకొని కరెక్ట్గా పెట్టుకుంటే చెస్ట్ లూజ్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మనం చంక లూజ్ తోటే బ్లౌజ్ కుట్టేయచ్చు. ఎక్స్ట్రా కూడా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం నెక్ డీప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీపు లావుగా ఉన్న వాళ్ళకి బ్రాడ్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి పైన 2 తీసుకుంటే కింద 2.5, 2.5 అంటే లావుగా ఉన్న వాళ్ళని కాదు కానీ కొంచెం వాళ్ళ బ్లౌజెస్ని బట్టి మనం నెక్ డీప్ తీసుకోవాలి. ఈమెది బ్రాడ్ ఎక్కువ లేదు కాబట్టి మనం ఫస్ట్ అయితే కప్పు భాగం కొలుచుకొని కింద మార్కింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కప్పు భాగం అంటే ఇక వీపు భాగం ఇక్కడ కొలుచుకోవాలి. 4 పైన ఒక గీత వచ్చింది. సేమ్ అదే విధంగా ఇక్కడ 4 పైన ఒక గీతకు మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని దీనిపైన 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అది కుట్ల లోపలికి వెళ్ళిపోతుంది కదా, దానికోసం ఇక్కడ స్ట్రెయిట్ లైన్ వేసి 2 ఇంచెసే మార్కింగ్ చేసుకుంటున్నా. ఎందుకంటే నెక్ బ్రాడ్ లేదు కదా, వాళ్ళ నెక్ చిన్నగా ఉంది కాబట్టి మనం కూడా దానికి మ్యాచ్ చేయాలి. నెక్ కొంచెం డీప్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 2 కాకుండా 2.5 పైన 2 తీసుకున్నాం కాబట్టి 2.5, 2.5 కూడా తీసుకోవచ్చు. ఈమె నెక్ బాగా డీప్ లేదు, బ్రాడ్ లేదు. సో మనమైతే 2 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 తీసుకుంటున్నా. ఒకవేళ ఎక్కువ బ్రాడ్ తొడిగే వాళ్ళకైతే 2.5, 2.5 తీసుకోండి. ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. పైన లైన్కి పైన మార్కింగ్కు కింద మార్కింగ్కు మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ చేసి ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ తోటి నెక్ కరెక్ట్ వచ్చిందా లేదా చిన్నగా అయిందా పెద్దగా అయిందా అని చూసుకోవాలి. ఈ మెయిన్ గీతకి 1/2 ఇంచ్ లోపల నుండి కొలుస్తూ రావాలి. నెక్ అయితే కరెక్ట్గా వచ్చింది. 1/2 ఇంచ్ లోపలికి ఎందుకు కొలవాలి అని అంటే మనం నెక్ పట్టి వేసినప్పటికీ 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ పీసు. సో 1/2 ఇంచ్ లోపలికని కొలుస్తూ వస్తే కొలత బ్లౌజ్ అంతా వస్తుంది బ్లౌజు. ఇప్పుడు నేను బ్యాక్ డాట్స్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనం నడుము లూజును 1 ఇంచ్ మార్కింగ్ చేసినాం కదా, దాన్ని మొత్తంలో సగం చేయాలి. సగం చేసి ఒక మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ డాట్ హైట్ కొలుచుకోవాలి. కొలత బ్లౌజ్ నుండి కూడా హైట్ కొలుచుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఎవరికైనా 4 ఇంచెస్ సరిపోతుంది. కానీ వీళ్ళది కొలత బ్లౌజ్లో 3.5 ఇంచెస్ కుట్లతో ఉంది. సో నేను కూడా అట్లనే మార్కింగ్ చేసుకున్నా. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు ఇట్లా మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్స్ వేయాలి. స్కేల్తో లైన్స్ వేసుకోవాలి. నాకు కొంచెం అలవాటు ఉంది కాబట్టి నేనైతే టేప్తో లైన్స్ వేసుకుంటున్నాను. ఇలా అయితే బ్యాక్ డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే మనం డాట్స్ పెట్టుకోవాలి. ఇలా సగంకి చేసుకోవడం అంటే ఇలా సగంకి వేసుకొని ఒక మార్కింగ్ వేసుకుంటే డాట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. టేప్తో కొలవకుండా ఇట్లా సగంకి వేసుకోవచ్చు అని చూపించిన అనమాట. బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా, మనం మార్కింగ్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. చిన్నగా నిదానంగా అయితే కట్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి స్పీడ్ పెట్టిన వీడియో. చిన్నగా నిదానంగా కట్ చేసుకోండి. ఇలా అయితే బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ టక్స్ దగ్గర అయితే ఒక టక్ ఇచ్చుకోండి. అట్లయితే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అక్కడ పట్టుకొని డైరెక్ట్గా మార్కింగ్ వేయినా కూడా సేమ్ అదే విధంగా టక్స్ వేసుకోవచ్చు. ఇక్కడ హైట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇచ్చాను, సేమ్ అదే విధంగా ఇచ్చుకోండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయితే చేసేద్దాం. హ్యాండ్స్ కటింగ్ కోసం అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ దగ్గర అయితే పేలికలు పడవు. లాస్ట్లో జాయింట్స్ కొన్ని బ్లౌజెస్కి అయితే హ్యాండ్స్ దగ్గర జాయింట్స్ కూడా పడతాయి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్తో సేమ్ లైన్ వేసుకోవాలి. 1/2 ఇంచ్తో లైన్ ఎందుకు అంటే హ్యాండ్ను తిప్పేయడానికి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత మనమైతే కొలత బ్లౌజ్ తీసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ భుజం దగ్గర భుజంకున్న హ్యాండ్కి జాయింటింగ్ ఉన్న కుట్టు ఉంటుంది కదా, అక్కడ టేపు స్టార్ట్ చేసుకొని ఈ చివరి వరకు హ్యాండ్ పొడవు చూసుకోవాలి.
ఇక్కడ స్టార్ట్ చేసి చివరి వరకు హ్యాండ్ పొడవు ఎంత ఉందనేది చూడాలి. నాకైతే 5 ఇంచెస్ వచ్చింది. ఈ 5 ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నా. దీనిపైన మళ్ళీ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి కుట్ల కోసం. కుట్టు లోపలికి వెళ్తుంది కదా, దానికోసం స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్ట్రెయిట్ లైన్ వేసుకున్న తర్వాత చిన్న సైజ్ బ్లౌజ్లకు అయితే చంక డౌను 2.5 ఇంచులు తీసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్లకు అయితే అంటే 30 నడుము లూజ్ కంటే ఎక్కువ ఉన్న బ్లౌజ్లకు అయితే 3.25 అంటే 2.25 ఇంచులు తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని స్ట్రెయిట్ లైన్ వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ నుండి ఈ లైన్ పైకి మనం చంక లూజ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఆ చంక లూజ్ కోసం అయితే మనం ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుండి చంక కుట్టు ఫస్ట్ కుట్టు వరకు ఇలా చెక్ చేసుకోవాలి. 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఇలా క్రాస్గా పెట్టుకొని మనం 6 ఇంచెస్ ఈ లైన్కి ఆ లైన్కి టేప్ టచ్ చేయాలా, 6 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇదే చెప్పేది. ఒకవేళ చంక లూజు 8 ఇంచెస్ ఉంటే ఒక కార్నర్ దగ్గరికి వచ్చేది అటు జాయింట్స్ పడేటివి కదా, అవి అనేది ఈ చిన్న సైజ్ బ్లౌజ్కి పట్టవు. సో ఇప్పుడు మళ్ళీ మనం హ్యాండ్ లూజ్ చెక్ చేసుకోవాలి. హ్యాండ్ చివరన హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఇలా పెట్టుకుంటే 5.25 ఇంచులు వచ్చింది. 5.25 ఇంచులు హ్యాండ్ లూజ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని దాని పక్కన కూడా 1.5 ఇంచు కుట్ల కోసం పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. మనకు ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు, హ్యాండ్ లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ చంక పేలికలు అనేటివి పడతాయి. అది వేరే ఎక్కువ సైజ్ బ్లౌజ్లకి. ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే కర్వ్ స్కేల్ తీసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే ఇలా డైరెక్ట్గా మనం కర్వ్ అయితే డ్రాయింగ్ చేసుకోవచ్చు. ఈ 1 ఇంచ్ డాట్ దగ్గర నుంచి ఆ చంక దగ్గరికి. ఎందుకనంటే ఎక్కువ లెంత్ ఉండదు కాబట్టి. పెద్ద సైజ్ బ్లౌజ్కి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. అది నేను పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఆ వీడియోలో చూపిస్తా. ఇప్పుడైతే హ్యాండ్ డ్రాయింగ్ అయితే అయిపోయింది. చూడండి, చిన్న సైజ్ బ్లౌజ్కి ఏం లేదు, కర్వ్ స్కేల్ ఇట్లా పెడితే హ్యాండ్ కర్వ్ ఈజీగా వస్తుంది. హ్యాండ్తో కర్వ్ గీయడం అలవాటు ఉన్న వాళ్ళైతే అట్లా కూడా గీసుకోవచ్చు. నేనైతే అట్లానే డ్రా చేస్తా, కానీ ఇప్పుడు మీకు చూపించడం కోసం అయితే ఈ స్కేల్ యూజ్ చేసిన. మనమైతే డ్రాయింగ్ చేసుకునే విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్ లోతు డ్రా చేసుకుందాం మనం. ఫస్ట్ అయితే మధ్యలో టక్స్ పెట్టుకుంటున్నా చూడండి. ఇప్పుడు చంక వైపు నుంచి 1 ఇంచ్కి, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని మధ్యలో 1/2 ఇంచ్ లోపల వైపుకి మార్కింగ్ చేసుకొని ఇదే స్కేల్తో ఇట్లనైనా డ్రాయింగ్ చేసుకోవచ్చు. లేదంటే మనం కొంచెం హ్యాండ్తో కర్వ్ లాగా వచ్చేలాగా కూడా ఐబ్రో షేప్లో డ్రాయింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇదైతే 1 సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి. మరి కట్ చేసుకునేటప్పుడు మొత్తం ఇట్లానే ఉంచి అయితే కట్ చేసుకోకూడదు. ఒక్క సైడ్ అంటే 1 సైడ్ మాత్రమే కట్ కావాలి. అట్లయితేనే ఫ్రంట్ సైడ్స్కి 2 హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ లోతు వస్తుంది. నేనైతే ప్రతి ఒక్క బ్లౌజ్కి అయితే ఇప్పుడు కట్ చేయను, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. కానీ మీకోసం అయితే ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా ఈ విధంగా మనం జాయింట్స్ అనేది తీసుకోవాలి. ఇక ఫ్రంట్ సైడ్ ఇటు మార్కింగ్ చేసుకున్నా అని గుర్తు కోసం ఇట్లా పెట్టినా, ఇట్లా ఓపెన్ చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింటింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ ఎటు వస్తే అటువైపు లోతు తీసుకుంటే అయిపోతుంది. కానీ మీకోసం అయితే నేను ఈ వీడియోలో ఇప్పుడే కట్ చేస్తున్నాను చూడండి. ఇటు సైడ్ ఫ్రంట్ అంటే ఓపెన్ చేసి కట్ చేసిన నేను, అంటే 2 పొరలకు మాత్రమే కటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం అయితే ఓపెన్స్ నా వైపుకు వేసుకున్నాను. ఓపెన్స్ మన వైపుకు వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి ఇట్లా పెట్టాలి క్రాస్లో.
ఇప్పుడు నెక్ సైడ్ అనేది మన సైడ్ ఉండాలి. నెక్ మన సైడ్ ఉండి ఆ చంక సైడ్ అనేది ఆపోజిట్ వైపుకి వెళ్ళాలి. అలాగైతేనే నెక్ దగ్గర నీట్గా వస్తుంది. ఇలా పెట్టి మనం చుట్టూ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా డ్రాయింగ్ చేసుకోవాలి. సేమ్ దానిపైనే వచ్చేలా డ్రాయింగ్ చేసుకోవాలి. నెక్ దగ్గర అయితే మనం నెక్ని డ్రా చేయకూడదు. నెక్ దగ్గర అయితే స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చి వదిలేయాలి. ఎందుకు స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చి వదిలేయాలి అని అంటే మనకు బ్యాక్ పార్ట్ నెక్ అయితే డీప్ ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కొంచెం డీప్ తక్కువ ఉంటుంది. కాబట్టి మనమైతే నెక్ దగ్గర స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చి వదిలేయాలి. బ్యాక్ పార్ట్ కూడా నేను మొత్తం డ్రాయింగ్ చేశాను చూడండి, 2 ఇంచెస్ పైకి మలవలేదు. ఈ మెథడ్ కూడా నేర్చుకోండి. ఇప్పుడైతే 1.5 ఇంచ్ అయితే నేను సైడ్ కుట్ల కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా కుట్ల కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడైతే నెక్ డీప్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్. ఫ్రంట్ నెక్ డీప్ కోసం అయితే మనం ఈ లైన్ని కొంచెం ఎక్కువగా స్ట్రెయిట్ లైన్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కొలత బ్లౌజ్ అయితే తీసుకోవాలి. కొలత బ్లౌజ్ తీసుకొని హుక్స్ సైడ్ ఇలా షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వదిలేసాను. షోల్డర్ దగ్గర వదిలేసి ఇలా పట్టుకొని 1/2 ఇంచ్ లోపల నుండి కొలుచుకుంటూ వచ్చి ఇలా డ్రా చేసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడైతే మనము హుక్స్ పట్టీ సైడ్ ఉన్న ఈ హుక్స్ పట్టీ సైడ్ మార్కింగ్ చేసుకుందాం. పైన 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అది లోపలికి మడిచి కుడతాం కదా నెక్, దానికోసం. ఇప్పుడు ఎలా మార్కింగ్ చేసుకుంటున్నా అంటే షేప్ బెల్ట్ జాయింటింగ్ దగ్గరికి ఒక మార్కింగ్, మళ్ళీ దాని పక్కన మనకి ఇక్కడ హుక్స్ సైడ్ కట్స్ ఉంటుంది కదా దానికోసం 1/2 ఇంచు, దాని కింద 1/2 ఇంచ్ అయితే షేప్ బెల్ట్ను ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ కోసం ఇలా మార్కింగ్ చేసుకున్నా. లేదంటే ఒక్కసారి 4 హుక్స్ వరకు మార్కింగ్ చేసుకున్నా అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా సాగదీయకూడదు, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనమైతే ఈ మార్కింగ్స్ని అయితే కలపాలి. స్ట్రైట్గా కలిపిన తర్వాత మనమైతే సైడ్ జాయింట్స్ సైడ్ కొలత బ్లౌజ్లో అయితే ఏ విధంగా ఉంది అని అయితే చూసుకోవాలి. హైట్ చంక కింది హైట్ ఏ విధంగా ఉందో షేప్ బెల్ట్ దగ్గర వదిలేసి చూసుకోవాలి. కొంచెం తక్కువ వచ్చింది, సో నేను కిందికి లైన్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ కూడా కర్వ్ షేప్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇక మన సైడ్ నుంచి 2.5 ఇంచులకైనా మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ డ్రా చేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. మనం చూపిస్తున్న విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చంక లోతు తీయడం మర్చిపోయాను చూడండి. చంక లోతు కోసం అయితే 1/2 ఇంచ్ లోపల కానీ రౌండ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ డ్రా చేసుకుంటే అయిపోతుంది. ఈ లోపల డ్రాయింగ్ని కట్ చేయాలి. చంక లోతు తీసుకోవడం అయిపోతుంది. ఈ చంక లోతు తీయడం వల్ల అయితే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కట్ చేయండి. ఫ్రంట్ డాట్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ డాట్స్ కూడా సైజ్ని బట్టి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ డాట్స్ ఎట్లా తీసుకోవాలంటే కర్వ్ షేప్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకొని డాట్కి మధ్యలో 1 ఇంచ్ ఏం అవసరం లేదు, 3/4 ఇంచు ఉంటే సరిపోతుంది. అట్లా 3/4 ఇంచున్నరకి మార్కింగ్ పెట్టుకొని మనము డాట్ హైట్ కూడా తక్కువనే తీసుకోవచ్చు. ఇది ఎందుకనంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఇక 2.5 ఎవరికైనా 2.5 తీసుకుంటే సరిపోతుంది. చూడండి, డాట్కి మధ్యలో తక్కువనే ఉంచాను, 2.5 హైట్ తీసుకున్నాను. హుక్స్ల సైడ్ ఏమో పై వైపున 1/2 ఇంచ్ వదులుకొని మిగతా దాన్ని చెరి సగం చేసుకొని ఇట్లా ఒక మార్కింగ్ వేసుకొని 2.5కి అది కూడా మెయిన్ డాట్ ఎంత తీసుకున్నామో హుక్స్ సైడ్ డాట్ కూడా అంతే తీసుకోవాలి. ఈ రెండింటిని బేస్ చేసుకొని త్రిభుజాకారం వచ్చేటట్టు చూసుకొని మనం చంక సైడ్ డాట్ తీసుకుంటే సరిపోతుంది. పై సైడ్కి కింద సైడ్కి మనము ఇట్లా ఎక్స్ మార్క్ అయితే పెట్టుకోవాలి. ఎందుకు మార్క్ పెట్టుకోవాలి అని అంటే మనకి కన్ఫ్యూజన్ ఉండకుండా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి కుట్టేటప్పుడు 2 ఒకే సైడ్ రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ని
కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్లో అయితే షేప్ బెల్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అని అంటే, ఈ క్లాత్ని మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే 2 షేప్ బెల్టులు మనకి ఒకేసారి రావాలి 2 పొరలతోటి. సో నేను చూపిస్తున్న విధంగా అయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడైతే కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ తీసుకొని నేను ఎక్కడ మార్కింగ్ పెట్టినా కూడా కొలత బ్లౌజ్లో ఉన్న కుట్టు కంటే 1/2 ఇంచ్ పైకి పెట్టినట్టే. చూడండి, ఇప్పుడు కొలత బ్లౌజ్లో ఉన్నదానికంటే 1/2 ఇంచ్ పైకే లెక్క తీసుకొని పెట్టుకుంటా. సో మీరు కూడా అంతే. చూడండి హైట్ ఎట్లా తీసుకుంటున్నా, కుట్లతో సహా ఎంత ఎంత పొడవు ఉందనేది చూసుకుంటున్నా. చూడండి, ఎక్కడ నేను మార్కింగ్ పెట్టినా కూడా షేప్ బెల్ట్ మొత్తం హైట్ దానికంటే 1/2 ఇంచ్ హైట్ కలిపి సేమ్ ఇట్లాగో పెట్టుకొని మార్కింగ్ కర్వ్ షేప్ ఇచ్చిన. చూడండి, సైడ్ జాయింట్ల దగ్గర ఒక మార్కింగ్, మెయిన్ డాట్ దగ్గర ఒక మార్కింగ్, హుక్స్ పట్టీ దగ్గర ఒక మార్కింగ్, ఇంకా పొడవు మొత్తం సైడ్ కుట్లతో సహా సేమ్ ఇట్లా మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. ఎక్కడనైనా సేమ్ షేప్ బెల్ట్ ఎట్లున్నదో అట్లా డ్రాయింగ్ చేసుకొని దానిపైన 1/2 ఇంచ్ ఎక్కువ అంతే. హుక్స్ కాజా పట్టీ సైడ్ సైడ్ ఇట్లా కట్స్ పెట్టుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.